యాహ్! హాయ్ గైస్. స్టాక్ మార్కెట్. పొద్దున లేస్తే మనది ఇదే ఉంటది. అసలు స్టాక్ మార్కెట్‌లో ఏమున్నది? అసలు ఇలా లైఫ్ ఉన్నదా? అసలు ఇది దేనికి పనికొస్తది? అమ్మ ఇది వేస్టు. ఆళ్ళ డబ్బులు పోతాయి అన్న చాలా మంది భయంలో ఆల్మోస్ట్ అందరూ అట్లే ఉంటారు. ఎందుకంటే మన కంట్రీ అట్లా తయారైంది యాక్చువల్‌గా. 150 సీఆర్ పీపుల్‌లో మనం ఓన్లీ 4% ఉన్నాం. ఈ 4%లో ఓన్లీ ఆప్షన్ ట్రేడింగ్ చేసేటోళ్ళు 92 లాక్సే ఉన్నారు. మీరు నమ్ముతారా? ఈ 4% పీపుల్ ఇండియాని నడిపిస్తారా? యెస్ ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు చెప్తా చూడండి. స్టాక్ మార్కెట్ అనేది యాక్చువల్‌గా కాన్ఫిడెంట్. లైఫ్ మీద ఒక అతిపెద్ద భరోసా అనేది స్టాక్ మార్కెట్ ఇస్తది. ఇది పెట్టే మీరు చేసే ఇన్వెస్ట్‌మెంట్ అనేది 100% ఖచ్చితంగా ఎప్పటికైనా మీకు లాస్ అనేది ఇవ్వదు. ఎందుకు ఇవ్వదు? స్టాక్ మార్కెట్‌లో మీరు ఏ జాబ్ అయినా చేయండి. ఆ జాబ్ అనేది మీకు సరే మీ ఫైనాన్షియల్ సెటిల్‌గా ఇప్పుడున్న పొజిషన్‌కి మీకు అది హెల్ప్ అవుతది. కానీ నేనేమంటున్నా అంటే మీరు చేసే జాబ్‌లో మీకొచ్చే సాలరీలో 30% పక్కన పెట్టండి. దాన్ని 100% 30% సేవింగ్స్ పెట్టండి. సేవింగ్స్‌కి ఉంచుకోండి. నో ప్రాబ్లమ్. బట్ ఇన్వెస్ట్‌మెంట్ కూడా చేయండి. ఎందుకు ఇన్వెస్ట్‌మెంట్ చేయమంటున్నా అంటే చూడండి ఇది కళ్యాణ్ జ్యువెలర్స్ చార్ట్ యాక్చువల్‌గా. మీరు ఒక 1,00,000ని బయట మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఇచ్చుకున్నా, ఇంకేం చేసినా స్టాక్ మార్కెట్‌లో ఒక స్టాక్ మీద వచ్చే రిటర్న్స్ అనేది బయట రాదు. డామ్ షూర్ రాదు. ఎందుకు రాదు? చూడండి ఇది కళ్యాణ్ జ్యువెలర్స్ చార్ట్ యాక్చువల్‌గా. ఇది ఎప్పుడు చార్టు? ఇగో ఈ బ్లూ లైన్ ఏదైతే ఉందో ఇది 2023 ఆగస్టు, జూలై చార్ట్ ఇది. అంటే ఈ లైన్ పైనంతా ఇప్పుడు ఈ పైకెళ్ళిన పీరియడ్ మొత్తం ఏదైతే చార్ట్ కనబడుతుందో బుల్ మూవ్‌మెంట్ ఉన్న చార్ట్ ఇదంతా జూలై, ఆగస్ట్ ఇది. సో, ఇది లాస్ట్ ఇయర్‌ది. ఇందులో ఎవరైతే 1000 షేర్స్ కొన్నారో ఈ ఇప్పుడు ఈ రోజు వరకు వాళ్ళ ప్రాఫిట్ వచ్చి 4,00,000 అంటే 1,00,000 ఇన్వెస్ట్‌మెంట్‌తోని ఇప్పుడొచ్చిన ప్రాఫిట్ 4,00,000 ఇది ఇప్పటివరకు పడిపోలేదు చూడండి. ఇగో 12 మంత్స్‌లో మారుస్తున్నా. చూడండి కంప్లీట్ గ్రీన్‌లో ఉంది. సో, ఇది ఖచ్చితంగా పుల్ బ్యాక్ అయితది. అప్పుడైనా ట్రై చేయండి దీన్ని. ఎందుకు బెస్ట్ అంటే 1,00,000 మీరు బయట ఇంట్రెస్ట్‌కి ఇస్తే మీకు 3% ఇచ్చుకున్నాం 36,000 వస్తది. అంతకంటే ఎక్కువ రాదు ఇయర్ మొత్తానికి. రెండోది వాడు ఇస్తాడో లేడో డౌట్. అన్ని ప్రెజర్‌లు. ల్యాండ్ పెడితే ల్యాండ్ కబ్జా అని అదని ఇదని 100 లిటిగేషన్స్ ఉంటాయి. అది కూడా తప్పనను. గోల్డ్ గాని, ల్యాండ్ గాని తప్పను. ఎందుకంటే తరతరాల కాంచి తాతల ముత్తల కాంచి చెప్పేది అదే. బట్ ఇప్పుడు ట్రెండ్ అని లేదు. మీరు ఒక 1,00,000 భూమి మీద పెడితే అది 4,00,000 ఎప్పుడైతది? చాలా టైం పడతది. బట్ ఒక స్టాక్ అనేది మీకు పెట్టిన రిటర్న్‌ని మంచి స్టాక్‌ని గనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే 100% ఖచ్చితంగా ప్రాఫిటబుల్ ఉంటది అందులో. నేను చెప్పా ఓలా అనేది ఐపీఓ మిస్ అయింది యాక్చువల్‌గా. 75 పెడితే 75,000 వచ్చినాయి. 1,00,000 పెడితే 1,00,000 వచ్చింది. ఎక్కడొస్తది? వితిన్ 5 డేస్‌లో మీకు ఎక్కడొస్తది చెప్పండి? మీరు ఇంట్రెస్ట్ ఇచ్చినా కూడా అంత అమౌంట్ రాదు. నేనేమంటున్నా అంటే మీరు జాబ్ చేయండి, ఏమైనా చేయండి. సేవింగ్స్‌లో ఇప్పటి నుండైనా మీ పిల్లలకైనా నేర్పియండి. ఎందుకు నేర్పియమంటున్నా అంటే, నేను నేర్చుకున్నప్పుడు స్టాక్ మార్కెట్ క్యాపిటల్ ఇండియన్ మార్కెట్ క్యాపిటల్ వచ్చి 2,000,000,000 అంటే 180,00,000,000,000. ఇప్పుడు 5,000,000,000 అంటే 480,00,000,000,000. అంబానీది 18,00,000,000,000. మార్కెట్ వాల్యూ 480,00,000,000,000 పైచిలుకుంది. అంటే చూడండి ఎంత ఇన్వెస్ట్‌మెంట్స్ ఉన్నాయో చూడండి. ఇది బయట ఎవ్వరికీ తెలవదు. ఎందుకు తెలవదు? ఇందులో ఉన్నోడు మాత్రం పెడతాడు. లేనోడు ఎందుకు పెడతాడు? వానికి తెలవదు కదా! నాలెడ్జ్ లేదు కదా! వానికి సర్కిల్ ఉండదు కదా ఫస్టు. గైస్ అర్థం చేసుకోండి నేను ఎందుకు చెప్తున్నానో. లైఫ్‌లో ఒక మంచి స్టేటస్, ఒక మంచి ఫైనాన్షియల్ స్టేటస్ మీ ఫ్యామిలీకి మీరు చూపిద్దాం అనుకున్నా గానీ 100% స్టాక్ మార్కెట్ బెస్ట్. యెస్. ఇందులో లాసెస్ గూడా ఉంటాయి. అది కూడా చెప్తా. ఎందుకు లాసెస్ ఉంటాయంటే, ఇప్పుడు చూడండి ఈ బ్లూ లైన్ కింద మార్కెట్ పోలే. ఇక్కడ మీరు 100కి కొంటే, ఈ బ్లూ లైన్ కింద మార్కెట్ ఎప్పుడు డౌన్ గాలే. ఈ బ్లూ లైన్ మార్కెట్ కిందికి పోతే మీరు 100 రూపీస్ కొంటే కిందికి పోతే మీరు లాస్‌లో ఉంటారు. ఎంత లాస్‌లో ఉంటారు? మార్కెట్ ఎంత పడ్డా మీరు హోల్డ్ చేస్తే లాస్‌లో ఉంటారు. కానీ మళ్ళా పైకే పోతది. ఇదొకటి. రెండో విషయం ఏందంటే, మీరు లాస్ అనేది 100% ఉండరు. ఎందుకుండరు? 100 రూపీస్ మీరు కొన్నారనుకోండి, ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ ఫాల్ అయితది. ఫండమెంటల్‌గా కరెక్ట్ లేదు. కంపెనీ లాస్ వచ్చినాయి. కంపెనీ సంథింగ్ సీఈఓ మారిండు. అందరూ మారిళ్ళు అనుకున్నప్పుడు, ఇది మీకు డౌన్ ఫాల్ అయినా గూడా మీరు 100 రూపీస్ కొంటే దీన్ని 98కి, 97కి మీరు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. అంటే ఈ ప్రైస్ ఎప్పుడైతే 98కి పడిపోయిందో నన్ను ఎగ్జిట్ చేయండి అని చెప్పేసి మనం మార్కెట్‌కి ఆర్డర్ ఇయ్యొచ్చు. మీకెక్కడ ఇలాంటి సోర్స్ ఉండదు. మీరు ఏ బిజినెస్ పెట్టినా పోతే బిజినెస్ మొత్తమే పోతది. ఇంతవరకు కట్ అయిద్దని ఏమైనా ఉంటదా? ఏమి ఉండదు. బట్ స్టాక్ మార్కెట్‌లో ఉంటది. స్టాప్ లాస్ ఉంటది. నా లాస్ ఇంతే. ఇంత నేను రిస్క్ చేస్తున్నా. ఇక్కడ రిస్క్, రివార్డ్. రిస్క్ తీసుకుంటేనే జీవితంలో రస్క్ ఉంటది. ఇక్కడ రిస్క్ తీసుకుంటేనే రివార్డ్ ఉంటది. ఇక్కడ ఎవరైతే 100 రూపీస్ హోల్డ్ చేసిల్లో వాళ్ళందరూ రివార్డ్ ఇప్పుడు. అందరూ రివార్డే. మాక్సిమం 4,00,000 1 ఇయర్‌లో 4,00,000 ఎట్లా వస్తది బాస్? ఎక్కడ పెడితే వస్తది? సాఫ్ట్‌వేర్ సైడ్‌లో వాడు పొద్దున పొద్దున సాయంత్రం వరకు పని చేసి వానికున్న స్కిల్‌ని అక్కడ చూయించుకొని, అది ఉంటదో పోతో తెలవని జాబు. నేను అనట్లేను. కొన్ని కంపెనీస్ అంటున్నా. సో, అది కూడా మైండ్‌లో పెట్టుకోండి కొంచెం. బట్ ఈ స్కిల్ నేర్చుకోండి. మీకు 100% నేను ఫుల్ టైమ్ ట్రైనర్‌గా ఎందుకు అన్నీ మానేసి ఎందుకున్నా అంటే,
ఇందులో లైఫ్ ఉందని ఉన్నా. నేను బయట నేర్చుకున్న స్కిల్స్ చెప్తే 100% చెప్తున్నా. మీరు మీ అందరి కొంచెం స్కిల్స్ కంటే నేను 3-4% ఎక్కువ ఉంటా మీకు నేర్చుకున్న స్కిల్స్‌లోనే. నేను స్వతహా యూట్యూబ్‌లో వెబ్‌సైట్ డిజైన్ చేసుకోగలుగుతా ఓన్‌గా. యూట్యూబ్ కంటెంట్ రాయగలుగుతా, కంటెంట్ ఇవ్వగలుగుతా, స్క్రిప్ట్ రాయగలుగుతా. అలా చూసుకుంటూ పోతే నా దగ్గర ఎన్నో స్కిల్స్ ఉన్నాయి. కానీ నా మేజర్ స్కిల్ అనేది ఇదే. నేను పొద్దున్న లేస్తే ఈ క్యాండిల్ ఏం పడుతుందని చూస్తా. ఇది ఏమైతుందని చూస్తా. న్యూస్ ఏంటని చూస్తా. వరల్డ్ న్యూస్ ఏంటని చూస్తా. క్రూడ్ ఆయిల్ న్యూస్ ఏంటని చూస్తా. ఎవ్రీథింగ్ ఒక ట్రేడర్‌కి ఉన్న లక్షణాలు ఏందంటే ఫస్ట్ పొద్దున్నే న్యూస్ చెక్ చేయడం. ఇండియాలో ఏం జరుగుతుంది? వరల్డ్‌లో ఏం జరుగుతుంది? ఏ కంపెనీ ఎటుపోతుంది? ఏ కంపెనీ సీఈఓ మారాడు? ఏ కంపెనీ మేనేజర్ మారాడు? ఏ కంపెనీ ఎవరు పెట్టుబడి పెట్టిల్లు? ఏ కంపెనీ ఏ బ్యాంక్ లోన్ ఇచ్చింది? ఏ కంపెనీ ఏ బ్యాంక్ పెట్టుబడి పెట్టింది? ఇక్కడ మీరనుకుంటాళ్ళు ఓన్లీ లక్షల్లో పెడతారని. కాదు. బ్యాంక్ లక్షల కోట్లలో పెడతాయి. ఎందుకు మీకు గంత ఇప్పుడు ఇండియాలో బ్యాంకులు ఎగ్గొట్టిన చాలా మంది ఉన్నారు. లక్షల కోట్లు ఎగ్గొట్టిపోయిన మరి వాళ్ళందరూ ఎందుకు రికవర్ చేస్తలేరు? అక్కడ ఏమవుతాడు ఇక్కడ తీస్తారు ప్రాఫిట్ ఆడు. పెన్షన్స్ ఎట్లా వస్తున్నాయి? ఇన్సూరెన్స్ మీకు స్టేటు, సెంట్రల్ పెన్షన్స్ కూడా స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. సరే అది పెద్ద టాపిక్ గాని. సో గైస్ నేను చెప్పేది అది 1,00,000తో 4,00,000 వచ్చింది. మీకు ఎక్కడిచ్చినా రాదు. ఎక్కడిచ్చినా బయట ఎక్కడ పెట్టుబడి పెట్టినా రాదు. ఇది ఒక్కటేనా అంటే కాదు. అలాంటివి చాలా ఉంటాయి. బట్ చూసుకోవాలి మనం. ఇంకా స్టాక్స్ ఏమున్నాయి? ఏ స్టాక్ వస్తుంది? ఏ స్టాక్ పోతుంది? ఇది ఇప్పుడు ఇంత రైజ్ అయింది కదా! ఇప్పుడు కొంటే మూర్ఖత్వం అది. 100%. దీన్ని ఎప్పుడు కొనాలి? అది 100 ఉన్నప్పుడే కొనాలి. 50 ఉన్నప్పుడు కొనాలి. 60 ఉన్నప్పుడు కొనాలి. లేదు 90 రూపీస్‌కొచ్చింది అప్పుడే కొనాలి దాన్ని. ఇప్పుడు టెక్నికల్‌గా ఇది ఫాలో అయ్యేంత వరకు ఇందులో కాలు గాని, ఏళ్ళు గాని పెట్టొద్దు. ఓలా కూడా అంతే. ఇంకా కొన్ని స్టాక్స్ ఉన్నాయి. సాటర్‌డే, సండేసే చాలా చిల్‌గా స్టాక్స్ వస్తాయి. ఎందుకు టైం సరిపోదు. 8 బీఎస్సీలో 5,000, ఎన్ఎస్సీలో 3,000 స్టాక్స్ ఉన్నాయి. మొత్తం 8,000 స్టాక్స్ చెక్ చేసుకుంటూ కూర్చోవాలి మనం. సో అది చూడండి. జస్ట్ నేను చెప్పింది ఎందుకు చెప్పినా ఆలోచించండి. నేర్చుకోండి. యూట్యూబ్‌లో ఎక్కడైనా చెప్తే కూడా నేర్చుకోండి. నో ఇష్యూస్. పర్ఫెక్ట్ ఎవడున్నాడో చూసి నేర్చుకోండి. 30% తీయండి. మీరు సంపాదిస్తున్న సంపాదనలో 30% పెట్టుకోండి. 30%ని ఒక స్టాక్స్‌లో పెట్టుకోండి. స్టాక్స్ మీకు ఈటీవీలో గాని, ఎన్‌డీటీవీ ప్రాఫిట్ అని ఒక యూట్యూబ్ ఛానెల్ ఉంటది. ఎన్‌డీటీవీ వాళ్ళదే. అందులో చెప్తారు. ఏ స్టాక్స్ ఎట్లా వస్తుంది? ఏం నడుస్తుంది? ఏందనేది ఎన్‌డీటీవీ ప్రాఫిట్ అని ఉంటది. అందులో వాళ్ళు చెప్పేది చెప్తారు. కానీ టెక్నికల్‌గా మనం కూడా చూసుకోవాలి. టెక్నికల్‌గా, ఫండమెంటల్‌గా మీరు చెక్ చేయాలి. ఒకడు చెప్పేది గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు. చూడండి. ట్రై చేయండి. ఒక అటెంప్ట్ చేయండి. అరే! మీరు చేసే జాబ్ కంటే మంత్లీ మీకు 10,000 ఎక్కువ వచ్చినా చాలు కదా! ఇంట్లో ఖర్చులకెళ్ళిపోతాయి. రెంట్‌కెళ్ళిపోతది. పిల్లలకెళ్ళిపోతది. అన్నిటికెళ్ళిపోతది. ఫైనాన్షియల్‌గా స్టేబుల్‌గా ఒక మంచి లైఫ్‌ని లీడ్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే ఇన్వెస్ట్‌మెంట్ ఇక్కడనే కాదు. సరే గోల్డ్ అయితే గోల్డ్, సిల్వర్ అయితే సిల్వర్, కాపర్, జింక్ ఏదైనా గాని ఆలోచించండి. ఇన్వెస్ట్‌మెంట్ మించింది లేదు. రాంగ్ ప్లేస్‌లో ఇన్వెస్ట్ చేయొద్దు. స్టాక్ మార్కెట్‌లో కరెక్ట్ స్టాక్‌ని, మంచి స్టాక్‌ని ఆ కంపెనీ ఎవరున్నారు ఎనకాల, పిల్లర్ ఎవరున్నారు ఎనకాల అనేది చూసుకొని చేయండి. 100%. సో, ఒకానొక టైంలో దీని గురించి మీకు పూర్తి అవగాహన వస్తది. ఇప్పుడు రాకపోవచ్చు ఇండియాలో వస్తది. పూర్తిగా వస్తది. ఎందుకు 20% అమెరికాలో 27 పీపుల్ అమెరికాలో 20% పీపుల్ ట్రేడ్ చేస్తారు. ఫుల్ టైమ్ ట్రేడర్సే అందరూ. సో, అది నేను చెప్పదలుచుకున్నది. ఓకే గైస్ థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.